హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలా తక్కువ బడ్జెట్లో హై క్వాలిటీ ఇంకో 2 ప్రోడక్ట్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. అది వచ్చేసి ఒకటి హ్యాండ్ బ్యాగ్. ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్న హ్యాండ్ బ్యాగ్. క్వాలిటీ పరంగా అయితే 100% గ్యారంటీ నాదండి. చాలా బాగుంది క్వాలిటీ పరంగా. దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా జిప్స్ లేకుండా ఇచ్చాడు, ఓపెన్గానే ఇచ్చాడు, బటన్స్ ఇచ్చాడు. మనకు జిప్స్ ఉండడం వల్ల కొన్ని ఐటమ్సే మనం ప్లేస్ చేసుకోగలము, ఎక్కువ ఐటమ్స్ అనేది పెట్టుకోలేము. ఇలా జిప్స్ లేకపోవడం కూడా ఒక అడ్వాంటేజే. మనకు ఎన్ని కావాలంటే అన్ని ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఇలా లోపల వచ్చేసి చూడండి, ఇలా ఇచ్చాడు. లోపల ఒక చిన్న జిప్ ఇచ్చాడు, మన పర్సనల్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి. స్పేస్ కూడా చాలా బాగుందండి. లోపలైతే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ సైజ్ కొంచెం మనం నార్మల్గా ఉండే హ్యాండ్ బ్యాగ్స్ కంటే కొంచెం తక్కువ ఉంది, కానీ క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది. అసలు 2 జిప్స్ ఇలా ఇచ్చాడు, ఇటు సైడ్ అటు సైడ్ ఓపెన్గా ఇచ్చాడు. మనకు పట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. హ్యాండ్ బ్యాగ్ థ్రెడ్ అనేది పట్టుకోవడానికి కూడా చాలా క్వాలిటీగా ఉంది. స్టిచెస్ కూడా చాలా క్వాలిటీగా ఇచ్చేసాడు. ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ కూడా లేదండి. డ్యామేజ్ కాదు, పొరపాటు కూడా లేదు అసలు ఈ హ్యాండ్ బ్యాగ్లో. అంత క్వాలిటీగా ఉంది, అంత బాగుంది. తీసుకోవాలి అనుకునే వాళ్ళకి నేనైతే ఇది సజెస్ట్ చేస్తానండి. అంత బాగుంది. దీనికి ముందు వచ్చేసి ఇలా గోల్డెన్ ప్లేట్ ఇచ్చాడు, గోల్డెన్ షేడ్లో ఇట్లా ప్లేట్ ఇచ్చాడు. హ్యాండ్ బ్యాగ్ అయితే సూపర్ అండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనం తులసి కోట ముందు దీపాలు పెడుతూ ఉంటాం కదా. దీపం అనేది గాలికి ఆరిపోతూ ఉంటుంది. ఆరిపోయినప్పుడల్లా మనకి బాధ అనిపిస్తూ ఉంటుంది కదా. అలా కాకుండా ఉండడానికి ఈ దీపం సెట్ తీసుకున్నాను నేనైతే. క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి. అసలు చాలా బాగుంది. ఇలా దీపం సెట్ ఇచ్చాడు. పైన ఒత్తులు పెట్టుకోవడానికి ఇలా తీసేసుకొని ఒత్తులు పెట్టేసి మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు అండి. మనం దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు. వేటికవే పార్ట్స్ తీసేసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా గాజు సీసా ఇచ్చాడు. చుట్టూ పైనుంచి ఇలా ఓం ఆకారంలో ఒక కప్ ఇచ్చాడు. చాలా బాగుందండి అసలు ఈ ప్రోడక్ట్ అయితే. ఇట్లా ఓం ఆకారంలో పైన ఒక గోపురం లాగా బిల్డ్ ఇచ్చాడు. చుట్టూ గ్లాసు. మనం దీపం వెలిగించినప్పుడల్లా గ్లాస్కి ఏమన్నా అవుతుందేమో అని నేను అనుకున్నాను. ఫస్ట్ గ్లాస్ పలిగిపోతుంది కదా వేడికి అనుకున్నాను, కానీ గ్లాస్కి ఆ హీట్ అనేది తాకట్లేదండి. పైన గోపురం నుంచి ఆ పొగ మొత్తం, వేడి మొత్తం ఆ గోపురం పైనుంచి పొగ మొత్తం బయటకు వచ్చేస్తుందండి. సో గ్లాస్కి ఏ రకమైన ఇబ్బంది లేదు. ఈ ప్రోడక్ట్ కనుక, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో